ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. చాలా మంది దీనిని గతంలో బస్సుల్లో ప్రయాణించినట్లే దినచర్యగా భావిస్తున్నారు. విమాన ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం, ప్రశాంతత. మేఘాల గుండా అద్భుతమైన ప్రయాణాలకు సులువుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణాలు అకస్మాత్తుగా చాలా నాటకీయంగా మారుతాయి. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను తీసి రికార్డ్ చేస్తారు. కొన్ని గంటల్లోనే ఆ క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ధారాళంగా వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వేగంగా వైరల్ అవుతుంది. ఇందులో శాకాహారం, మాంసాహారం, ఆహారంపై విమానంలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దానికి ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒక విమానం మేఘాలలో మధ్య విహరిస్తుంది. ఇంతలో ఫ్లైట్ సీట్లో కూర్చున్న ఒక యువకుడు చేతిలో చికెన్ తిన్నట్లుగా కనిపించింది. ఇంతలో ఒక పక్కన కూర్చున్న అమ్మాయి అకస్మాత్తుగా కోపంతో ఊగిపోతుంది. తను పూర్తి శాకాహారిని అని, ఎవరైనా తన ముందు చికెన్ తినడం తప్పు అని తేల్చి చెప్పేసింది. చికెన్ ముక్కను చూడగానే ఆమె ఆగ్రహంతో ఆ అబ్బాయిపై రుసరుసలాడింది. తన ముందు చికెన్ తినవద్దు అని అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది. ఆ అమ్మాయి జంతువులను చంపి తినడం తనకు ఇష్టం లేదని, అలాంటివి చూసి కూడా తను భరించలేదని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఆ అబ్బాయి వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. విమానంలో ఆర్డర్ చేసిన ఆహారాన్ని తినడం తనకు పూర్తి హక్కు ఉంటుంది అని అన్నాడు. చికెన్ అంటే తనకు చాలా ఇష్టమని అతను వాదించాడు. ఇది ఇద్దరి మధ్య వాదనకు మరింతగా పెంచింది. ఆ అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన వాగ్వాద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కొందరు దీనిని ఆహార స్వేచ్ఛగా సంబంధించిన విషయం అని, మరికొందరు దీనిని సున్నితత్వానికి సంబంధించిన విషయం అని ఇద్దరిని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. మొత్తం మీద మేఘాల మీద ఉన్న విమానంతో శాకాహారం, మాంసాహారంపై చర్చ ఇంటర్నెట్లో కొత్త వివాదానికి దారితీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు సైతం రెండు గ్రూపులుగా విడిపోయి తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయడంతో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు, ఎవరైనా ఏం తిన్నా గాయపడిన వారికే సమస్యలు ఉంటాయి అని రాశారు. మరొక వినియోగదారుడు, శాకాహారులే ఎక్కువగా హింసాత్మకంగా ఉంటారు, అందుకే వారు పోరాడతారు అని రాశారు. మరొకరు, నేను చికెన్ తింటూనే ఈ పోరాటాన్ని చూస్తున్నానని పేర్కొన్నారు.